1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథంలో 8,800 శ్లోకాలు కఠినమైనటువంటి పదాలతో గూఢార్థాలతో చెప్పడం జరిగింది అని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఇంతటి కఠినమైనటువంటి పదాలతో గూఢమైనటువంటి అర్థాలతో గ్రంథులతో ఎవరికీ సులభంగా అర్థం కానటువంటి రీతిలో ఈ కూట శ్లోకాలని వ్యాస మహర్షి ఎందుకు చెప్పినట్లు? ఇదంతా కూడా కేవలం విఘ్నాధిపతి అయినటువంటి గణపతి కారణంగానే. ఏమిటా కథ? సర్వజ్ఞుడు, పరమ జ్ఞానస్వరూపుడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, బ్రహ్మర్షి అయినటువంటి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసాన్ని తన యొక్క యోగశక్తితో మనస్సులో ఒక్కసారి మొత్తం స్మరించుకొని నిర్మించుకొని ఈ గ్రంథాన్ని శిష్యులకి ఎలా బోధించాలి, లోకంలో దీన్ని ఎట్లా ప్రచారం చేయించాలి అనేటువంటి ఆలోచనలో మునిగిపోయాడు. వ్యాస మహర్షి యొక్క ఈ ఆలోచనని గమనించినటువంటి బ్రహ్మదేవుడు లోక కళ్యాణ కాంక్షతో స్వయంగా ఆ వ్యాస భగవానుని ఆశ్రమానికి విచ్చేశాడు. ఇక్కడ మనకు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఓ సత్కార్యం చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి స్వార్థ బుద్ధి లేకుండా లోక కళ్యాణ కాంక్షతో ఏదైనా సరే ఒక సత్కార్యాన్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే లేదా చెయ్యాలని తప్పిస్తూ ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది అని చెప్పడానికే ఇది ఉదాహరణ. వ్యాస మహర్షి మనస్సులో అట్లా అనుకున్నాడు. ఎలాగా దీన్ని ఎట్లా శిష్యులకి బోధించాలి, ఎట్లా లోకంలో ప్రచారం చేయించాలి అని మనస్సులో అనుకున్నాడు. అంతే, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సరే, వచ్చినటువంటి బ్రహ్మదేవుడిని చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు వ్యాస మహర్షి. తోటి ఋషులతో కలిసి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఉన్నతాసనం మీద ఆసీనుణ్ణి చేసి తన మనస్సులో ఉన్నటువంటి చింతకి కలిగినటువంటి కారణం తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ మహర్షి, నీవు మనస్సులోనే తయారు చేసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మహద్గ్రంథానికి లేఖకుడిగా, వ్రాయసగాడుగా విఘ్నేశ్వరుడైనటువంటి గణపతే సర్వసమర్థుడైనటువంటి వాడు. కాబట్టి గణపతిని ప్రార్థించి ఈ మహాకావ్యానికి, ఈ అద్భుతమైనటువంటి ఇతిహాసానికి లేఖకునిగా ఆయన్ని చేసుకో అని సలహా ఇచ్చి అంతర్ధానమయ్యాడు వ్యాస మహర్షి. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశంతో వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకున్నాడు. భక్తుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి కల్పతరువు లాంటి గణపతి వ్యాసుడు స్మరించిందే తడవుగా వ్యాసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి గణపతితో వ్యాస మహర్షి అంటున్నాడు, ఓ గణనాథ, నేను మనస్సులోనే నిర్మించుకున్నటువంటి మహాభారత ఇతిహాసానికి నీవు లేఖకుడివి కావాలి. నేను చెబుతూ ఉంటే నీవు ఈ మహాభారత గ్రంథాన్ని వ్రాయాలి అని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు, ఓ మహర్షి, మీ కోరిక ప్రకారం నేను అలాగే మీ గ్రంథానికి లేఖకుడిని అవుతాను. అయితే ఒక్క షరతు. అదేమిటంటే గ్రంథ రచన సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్క క్షణం కూడా నా లేఖిని ఆగకూడదు. అంటే మీరు ఆపకుండా అలా చెప్పుకుంటూ పోవాలి. మీరు కనుక ఒక్క క్షణం ఆపారా, అంతరాయం కనుక వచ్చిందా, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఆ షరతు కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ గ్రంథాన్ని రాయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాబట్టి నాకు కావాల్సింది నిరంతరాయంగా మీరు చెబుతూ ఉండటమే అన్నాడు. నిజంగా ఇది గొప్ప సమస్య. ఎందుకని ఇంత బృహత్ గ్రంథాన్ని రాసేటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక క్షణం కూడా అలా గబగబ చెప్పుకొని పోవాలంటే ఏదో పట్టినటువంటి విషయాన్ని అప్పచెప్పినట్టుగా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే మహాజ్ఞాని అయినటువంటి వ్యాసుడు వెంటనే ఆయనకి సమాధానం చెప్పాడు, ఓ గణేశ, అలాగే నువ్వు కోరినట్టుగా ఏ అంతరాయం లేకుండా నేను చెప్తా. కాకపోతే నేను చెప్పేటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా
నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకుని మాత్రమే వ్రాయాలి. అర్థం చేసుకోకుండా ఒక్క అక్షరం కూడా వ్రాయకూడదు అని వ్యాస మహర్షి చెబితే విఘ్నేశ్వరుడు ఆయన తొండంతో సహా తలకాయ కాస్త ఊపి తథాస్తు అని ఆయన అంగీకారాన్ని తెలియజేశాడు. ఈ ఒప్పందం ప్రకారం వ్యాసుడు ఆపకుండా గ్రంథాన్ని చెప్పాలి. గణపతి ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ రాయాలి. వ్యాసుడు చెబుతూ ఉండగానే అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు గణపతి. గణపతి కూడా ఆయన సరస్వతి ఆవాసమే. ఎందుకనంటే విద్యలకి ప్రభు అయినటువంటి వాడు ఆయన. అందుకని వ్యాసుడు చెబుతూ ఉంటే ఆ చెప్పేటువంటి విషయం మొత్తాన్ని చెబుతూ ఉండగానే అర్థం చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ కాసేపు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మరి వ్యాసుడికి ఇబ్బంది ఏమిటనంటే, మరి ఎక్కడైనా సరే ఏదైనా ఒక సంఘటన గురించి కానీ, ఏదైనా ఒక ఉపాఖ్యానాన్ని గురించి కానీ, లేదా ధర్మాధర్మాలను గురించి కానీ, కొన్ని వేదాంత రహస్యాలను గురించి కానీ ఎక్కడైనా వ్యాసుడు ఆలోచించాల్సి వస్తే ఎట్లా మరి? ఆయన ఆలోచించుకుంటా ఉంటే ఈయన రాసేదాపి వెళ్ళిపోతాడు. గణపతి యొక్క లేఖిని ఆగకూడదు. అందుకే వ్యాస మహర్షి ఏం చేశాడంటే అక్కడక్కడ కొన్ని శ్లోకాలని గూఢమైనటువంటి పదాలతోటి, గ్రంథులతోటి సామాన్యుడు ఎవరికి కూడా అర్థం కాకుండా, పండితులైనటువంటి వాళ్ళకు కూడా కొద్దిసేపు ఆలోచిస్తే తప్ప అర్థం కానటువంటి విధంగా ఈ శ్లోకాలను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ శ్లోకాలు చెప్పారో అదే సందర్భంలో ఆ సమయంలో గణపతి తన యొక్క లేఖిని ఆపి ఆ శ్లోకం యొక్క భావం ఏమిటా అని చెప్పి ఆలోచించి ఆయన మళ్ళీ మొదలుపెట్టాలి. ఆ విధంగా గణపతి ఆలోచించడానికి వీలుగా, కొద్దిసేపు ఆ సమయం తీసుకోవడానికి వీలుగా ఈ వ్యాస మహర్షి 8800 ఈ కఠిన పదాలతో గూఢార్థాలతో ఉన్నటువంటి శ్లోకాలని చెప్పడం జరిగింది. అలాంటి శ్లోకాలు వ్రాయాల్సి వచ్చినప్పుడు స్వయంగా గణపతి తన లేఖిని ఆపి అర్థాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా వ్యాస మహర్షి తాను తర్వాత చెప్పబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను స్మరించుకొని, ఆ గాథను స్మరించుకొని, తాను ఏ వేదాంతార్థాలని ఇందులో చొప్పించాలనుకున్నాడో, ఏ ఆధ్యాత్మిక రహస్యాలను నిక్షిప్తం చేయాలనుకున్నాడో వాటన్నింటిని గురించి ఒక్కసారి ఆలోచించుకొని వెంటనే ఆయన తర్వాత శ్లోకాలు మొదలు పెడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ విధంగా 8800 శ్లోకాలు ఈ కఠిన పదాలతోటి, గూఢార్థాలతోటి, గ్రంథులతోటి సులభంగా అర్థం కానటువంటి రీతిలో మహాభారతంలో ఉండటం జరిగింది. గ్రంథులతో కూడినటువంటి శ్లోకం అంటే ఏమిటండి, అది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ కోసమని ఒక ప్రయత్నం చేశాను నేను. నాకు ఒక్క శ్లోకం మొత్తం మీద దొరికింది. ఆ ఉదాహరణగా చెప్పబడినటువంటి శ్లోకం ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆ గ్రంథులు అంటే ఏమిటో అప్పుడు దాన్ని బట్టి అర్థం ఉంది. ఆ సందర్భం ఏమిటనంటే పాండవుల యొక్క అరణ్యవాసం పూర్తయిపోయింది, 12 సంవత్సరాలు. విరాట్ నగరంలో అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ఇప్పుడు అజ్ఞాతవాసం కూడా ముగింపుకు వచ్చింది. ఈ సమయంలో పాండవుల్ని ఎట్లాగైనా సరే ఈ అజ్ఞాతవాసం నుంచి బయట పెట్టాలి అని చెప్పి దుర్యోధనుడు ప్రణాళిక రచించుకుంటా ఉన్నాడు. విరాటుడికి గోసంపద అధికంగా ఉంది. ఆయన దగ్గర విపరీతంగా గోసంపద ఉంది. అందువల్ల దక్షిణ దిశలో ఉన్నటువంటి గోవుల్ని హరించడానికి తన అనుచరుడైనటువంటి సుశర్మని, అంటే విరాట మహారాజుతో శత్రుత్వం ఉన్నటువంటి సుశర్మని ఆ దక్షిణం వైపుగా పంపించి ఆ దక్షిణ వైపు ఉన్నటువంటి గోవుల్ని అపహరించి